రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ల మీద నడుస్తుంది అంటారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల డిఏ బకాయిల జీవో విషయంలో ఉన్నతాధికారుల పరిస్థితి కూడా ఇలానే మారింది. జీవోలోని అంశాలపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆర్థిక శాఖతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కూడా ప్రేక్షక పాత్ర వహించడంతో సీఎం చంద్రబాబు మేడకు చుట్టుకుంది. దీపావళి కానుకగా డిఏ ఇస్తున్నట్లు సీఎం ప్రకటించడంతో ఉద్యోగుల్లో గూడు కట్టుకున్న అసంతృప్తి తొలగిపోయింది. చివరకు వామపక్ష అనుబంధ ఉపాధ్యాయ సంఘాలు సైతం సంతోషం వ్యక్తం చేశాయి. కానీ జీవోలోని అంశాలను చూసిన తర్వాత అందరికీ మతిపోయింది. అసంతృప్తిని మిగిల్చింది. మంత్రులు ముక్కున వేలేసుకున్నారు. ప్రభుత్వంతో పాటు సీఎంఓ, ఆర్థిక శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. దీంతో ముఖ్యమంత్రి జోక్యంతో జీవోను సవరించాల్సి వచ్చింది. ప్రభుత్వానికి ట్రబుల్ తెచ్చిన డిఏ బకాయిల విడుదల జీవోలో అసలేముంది? ముందు చూపు లేని అధికారుల మందగమనానికి నిదర్శనంగా నిలుస్తోందా? కొందరు ఆఫీసర్లు పని కట్టుకొని కూటమి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తున్నారా? పాలక పెద్దలు జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం బకాయిలు విడుదలకు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. కానీ జారీ చేసిన ఆ జీవో వివాదాస్పదమైంది. ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చల తర్వాత దీపావళి కానుక అంటూ హడావుడి చేయడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. 2024 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే 3.64% డిఏను విడుదల చేస్తూ జీవో నెంబర్ 60/61 ఇచ్చింది. కానీ ఆర్థిక శాఖ అధికారులకు మెదడెక్కడుందో కానీ అతి తెలివి ప్రదర్శించి కరువు భత్యం బకాయిలను రిటైర్ అయిన తర్వాత 12 వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పడంతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు బగ్గుమన్నాయి. ఇలాంటి జీవోను తాము ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వానికి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. దీపావళి కానుక ఇదేనా అని ప్రశ్నించడంతో కూటమి సర్కారు ప్రతిష్ట మసగబారినట్లయింది. ఉద్యోగులకు సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఇక ఆర్థిక శాఖ ఇచ్చిన జీవోను ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పరిశీలించకుండా గుడ్డిగా వదిలేశారని కొందరు ఆఫీసర్లే ఆఫ్ ది రికార్డుగా కామెంట్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డిఏ బకాయిలను రిటైర్ అయిన తర్వాత 12 నెలల్లో వాయిదాల్లో ఇస్తామనడం ఏంటి? జీవో ఇచ్చిన అధికారులకు మైండ్ దొబ్బిందా అని అంతర్గతంగా వ్యాఖ్యలు వచ్చాయి. సాధారణంగా డిఏ ఆరియర్స్ ను పిఎఫ్ ఖాతాలో జమ చేయడం లేదా వచ్చే ఏడాది 3 కిస్తీలలో ఇస్తామని జీవోలు ఇస్తూ ఉంటారు. కానీ ఇందుకు భిన్నంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. వైసీపీ ప్రభుత్వం కరువు భత్యం బకాయిలను తర్వాత సంవత్సరంలో ఇస్తామని ఉత్తర్వులు జారీ చేసినా ఇవ్వలేదు. కనీసం ఆ బిల్స్ ను అప్లోడ్ చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. ఇటువంటి అనుభవాలు కళ్ల ముందు కనిపిస్తున్న జగన్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన 1-2 డిఏ బకాయిలను తర్వాత సంవత్సరాల్లో ఇస్తామని జీవో ఇచ్చి అప్పట్లో ఉద్యోగులను భ్రమింపజేశారని ఎన్జీఓ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ఏకంగా రిటైర్ అయిన తర్వాత కరువు భత్య బకాయిలను 12 వాయిదాల్లో చెల్లిస్తామని జీవో ఇవ్వడం బరితెగింపు అని ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా సోషల్ మీడియాలో రచ్చ చేశారు. దీంతో ఎంప్లాయీస్ లో అలజడి ప్రారంభమైందన్న విషయాన్ని గ్రహించిన ఏపీ ఎన్జీఓ సంఘం నేత విద్యాసాగర్ ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఉద్యోగ సంఘాలు కోరిన విధంగా ఉత్తర్వులను సవరించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు అంగీకరించారని గ్రూపుల్లో మెసేజ్ పెట్టాక ఉద్యోగులు శాంతించారు. 2-3 ఉన్నతాధికారులు అతి తెలివి ప్రదర్శించి జారీ చేసిన జీవో చంద్రబాబుకు తలనొప్పి తెచ్చిపెట్టింది. జీవో విడుదలకు ముందే ఆర్థిక శాఖ, జీఏడీ, సీఎంఓ అధికారులు చూసుకొని దీనిలోని అంశాలను ముఖ్యమంత్రికి కనీసం మాట మాత్రం చెప్పి ఉంటే ఇంత డ్యామేజ్ జరిగి ఉండేది కాదని సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. కరువు భత్యం బకాయిల జీవోపై ఉద్యోగుల్లో నెలకొన్న అలజడి, అసంతృప్తిపై నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి నివేదించిన తర్వాత చంద్రబాబు ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్ను పిలిపించి పరిస్థితిని చర్చించారు. ఆ తర్వాత సీఎం ఆదేశాలతో సవరణ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కొందరు అధికారుల తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. అలాంటి వారితోనే ప్రభుత్వ ప్రతిష్టకు పదే పదే నష్టం జరుగుతోందని సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా చంద్రబాబు అలాంటి అధికారుల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరి ఇలాంటి సున్నితమైన అంశాల్లో మున్ముందు అయినా కూటమి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందో లేదో చూడాలి.